హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 124. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. విప్లవ్ నెమ్మదిగా ఆయుష్ దగ్గరికి వచ్చాడు. ఆయుష్ కళ్ళు మాస్క్ వెనుక నుండి నిప్పులు కురిపిస్తూ ఉన్నాయి. విప్లవ్ ఆ కళ్ళల్లోకి చూస్తూ ఒక్క క్షణం ఆగిపోయాడు. ఆ కళ్ళు చూస్తుంటే ఎక్కడో చూసిన పరిచయం, వెన్నులో వణుకు పుట్టించే తీవ్రత విప్లవ్కి ఏదో అనుమానాన్ని కలగజేస్తుంది. లుక్ డాక్టర్, ఆపరేషన్ అయ్యాక ఆ కడుపులో ఉన్న బేబీ చనిపోయింది అని నాకు కన్ఫర్మ్ చెయ్యాలి. ఏ మాత్రం తేడా వచ్చినా నా గురించి తెలుసు కదా. మీ ఫ్యామిలీ ఉండదు, గుర్తుంచుకో. అలాగే వర్క్ త్వరగా అయిపోవాలి. ఆ అమ్మాయికి ఏమైనా అయితే నీ ప్రాణాలుండవు, జాగ్రత్త. ఆయుష్ మాస్క్ వెనుక చిన్నగా నవ్వి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఓకే అన్నట్టు తలూపి లోపలికి వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ మినిట్ ఆపరేషన్ థియేటర్ తలుపులు మూసుకున్నాయి. ఆపరేషన్ థియేటర్ లోపల నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ మానిటర్ నుండి వచ్చే బీప్ బీప్ అనే శబ్దం మాత్రమే వినిపిస్తుంది. ఆశి వెట్పైన స్పృహలో ఉన్న తన కళ్ళల్లో జీవం లేదు. కన్నీళ్లు ధారాలుగా కారుతూ బుగ్గల మీదకి చారుతూ ఉన్నాయి. తన కడుపులో పెరుగుతూ ఉన్న పసిప్రాణాన్ని తీయబోతున్నానన్న బాధ తనని బ్రతికుండగానే చంపేస్తుంది. ఆశి తన పొట్టపైన చేయి వేసుకొని తన బిడ్డని కాపాడుకోలేకపోతున్నాను అన్న ఆవేదనతో వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఆశి కళ్ళల్లో భయం, బాధ. డాక్టర్ ఎవరో తెలియక ఆమె వణికిపోతూ ఉంటుంది. ఆయుష్ బెడ్ దగ్గరికి ఒక్కో అడుగు వేస్తూ వెళ్ళి ఆపరేషన్ లైట్స్ ఫోకస్ కొంచెం పక్కకు తిప్పుతాడు. తన వెనకే ఉన్న ఇద్దరు సిస్టర్స్ సర్జికల్ ట్రేని రెడీ చేస్తూ ఉన్నారు. ఆయుష్ బేస్ వాయిస్తో వాళ్ళ వైపు చూస్తూ అనెస్థీషియా డోస్ రెడీ చేయండి, నేను పేషెంట్ హార్ట్ రేట్ చెక్ చేస్తాను అంటూ వాళ్ళు అటువైపు తిరగగానే ఆయుష్ వైపు వంగి ఆశి వైపు సూటిగా చూస్తూ ఉంటాడు. తన ఊపిరి తగిలేంత దగ్గరలో ఉన్న డాక్టర్ గెటప్లోని ఆయుష్ వైపు ఏడుస్తూనే చూసిన ఆశీకి 10 సెకండ్స్ కూడా పట్టదు అక్కడుంది ఆయుష్ అని గుర్తుపట్టడానికి. ఆయుష్ నెమ్మదిగా తన మొహానికి ఉన్న మాస్క్ తీయగానే ఆశీ బాడీ ఒక్కసారిగా షాక్ తిన్నట్టు అదురుతుంది. ఆయుష్ తన మాస్క్ని నెమ్మదిగా కిందకి జరిపాడు. ఆ మాస్క్ వెనుక దాగి ఉన్న ఆయుష్ చూపు ఇప్పుడు ఒక పదునైన బాణంలాగా ఆశీ గుండెలకి హత్తుకుంటుంది. ఎర్రటి కళ్ళు, ఆ పదునైన చూపు ఆయుష్ కళ్ళు చింతపుల్లులాగా ఎర్రగా ఉన్నాయి. ఒకవైపు అంతులేని అనురాగాన్ని కునిపించే సముద్రం, మరోవైపు బగబగమంటే అగ్నిపర్వతం. ఆ కళ్ళు ఎర్రటి రక్తపు రంగును పులుముకున్నాయి. ఆ చూపులో ఆశీ కోసం ప్రాణాలైనా ఇచ్చేంత ప్రేమ ఉంది. అలాగే తన ఆశీను తాకాలనుకున్న వాడి ప్రాణాలు తీసేంత రాక్షసత్వం కూడా ఉంది. ఆ కళ్ళల్లోకి చూడ్డం అంటే సాక్షాత్తు మృత్యువు కళ్ళల్లోకి చూడ్డమే. చుట్టూ 100 మంది ఆయుధాలతో కాపలా కాస్తూ ఉన్న విప్లవ్ ఉన్న ప్లేస్కి వాడు కళ్ళ ముందే డాక్టర్ వేషంలో అడుగు పెట్టాడంటే అది ఆయుష్కి మాత్రమే సాధ్యమైన సాహసం. ఎందుకంటే భయం అనేది ఆయుష్ లైఫ్లో లేని పదం. ఒక మృగరాజు తన వేట కోసం వెళ్ళినప్పుడు ఎంత నిశ్శబ్దంగా ఉంటాడో ఇప్పుడు ఆయుష్ ప్లాన్ కూడా అంతే సైలెంట్గా, అంతే వైలెంట్గా ఉంది. ఆయుష్ని అలా చూసిన ఆశీ కళ్ళల్లో ఆనందం, బాధ, భయం అన్నీ కలిసి ఒకేసారి సుడిగుండెల్లాగా తిరుగుతూ ఉన్నాయి. ఆమె వణుకుతూ ఉన్న చేతులతో ఆయుష్ మొహాన్ని తడుముతూ అది నిజమో కాదో అని చెక్ చేస్తూ ఉంటుంది. ఆశీ వణుకుతూ ఉన్న గొంతుతో, ఆయుష్ గారు, నిజంగా ఇది మీరేనా? నేను చనిపోయాక మిమ్మల్ని చూస్తున్నానా, లేక మీరు నిజంగా నా కోసమే వచ్చారా? ఆశీ గొంతు దాదాపు 1 రోజుల తర్వాత వింటున్న ఆయుష్ కళ్ళల్లో ఒక నీటి పొర చేరింది. ఆ మొండి గుండె ఆశీ మాటలకి కరిగిపోతుంది. ఆమె నుదుటి మీద పడిన జుట్టుని సరిచేస్తూ ప్రేమగా ఆశీ నుదిటిన పెదాలు అద్దుతాడు. ఆ స్పర్శకి ఆశీ ఒక్క క్షణం కూడా ఆయుష్కి దూరంగా ఉండలేక ఆయుష్ మొహం మొత్తం ముద్దులు పెడుతూ ఏడుస్తూ అలాగే హక్ చేసుకుంటుంది. ఆ గొంతు, ఆ పిలుపు, తన ఆయుష్ ఇవన్నీ ఎక్కడ దూరం అవుతాయో అన్న భయంతో ఆశి వణుకుతూ ఉన్న చేతులతో ఆయుష్ గడ్డాన్ని నిమురుతూ అతని కళ్ళల్లోకి చూస్తూ ఉంటుంది. ఆ కళ్ళల్లో తన కోసం కనిపిస్తూ ఉన్న ఆరాధన ఆమె భయాన్ని దూరం చేసింది. ఆశి మెల్లగా తన పెదాలను ఆయుష్ పెదాల దగ్గరికి చేరుస్తూ, ఈ స్పర్శ కోసం నా ప్రాణం ఎంతలా తహతహలాడిపోయిందో తెలుసా ఆయుష్ గారు? మిమ్మల్ని చూడకుండా ఒక్క క్షణం గడిపినా నా ఊపిరి ఆగిపోతుంది అనుకున్నాను. కానీ అంటూ ఏడుస్తూ ఉన్న ఆశీని చూసి ఆయుష్ తన నుదుటిన ఆమె నుదుటితో ఆనించి కళ్ళు మూసుకున్నాడు. ఆ క్షణం బయట ఉన్న శత్రువులు, ఆ గన్ సౌండ్స్ ఏవీ తనకి వినిపించడం లేదు. తన ప్రపంచం మొత్తం తన కళ్ళ ముందే ఉన్నట్టు అనిపించింది. నువ్వు పడ్డ ప్రతి కష్టానికి నా ప్రేమతో మందు రాస్తాను ఆశి.
నిన్ను పంజరంలో బంధించిన ఈ గోడలు, నీ కన్నీళ్లు చూసి నవ్వుకుంటూ ఉన్న ఆ విప్లవ్ ఎవ్వరూ మిగలరు. నిన్ను ఎంత గాఢంగా ప్రేమిస్తూ ఉన్నానో, నిన్ను సొంతం చేసుకోవాలి అనుకున్న వాడిని అంత ఘోరంగా చంపేస్తాను. అది నా ప్రేమకి ఉన్న పవర్. ఆయుష్ ఆశి చెంపల మీద నుండి జారుతూ ఉన్న కన్నీటి చుక్కలను తన పెదాలతో తాకి తుడిచేశాడు. ఆ స్పర్శకి ఆశి వెన్ను పులకరించిపోయింది. ఆయుష్ మెడ చుట్టూ చేతులు వేసి మరింత దగ్గరికి లాక్కుంది. నేను చచ్చిపోతే మీరు దియా ఎలా ఉంటారో అనే భయం ఉండేది ఆయుష్ గారు. కానీ ఇప్పుడు మీ కళ్ళల్లో నన్ను నేను చూసుకున్నాక నా చావు కూడా భయపడి పారిపోవాలి. నన్ను ఒక్కసారి గట్టిగా హక్ చేసుకోండి. మీ గుండె చప్పుడు విని ఎన్ని రోజులవుతుందో తెలుసా? ఒకసారి కళ్ళు మూసుకో అంటూ ఆయుష్ ఆశి మీదకి తన బరువు పడకుండా వాలి పెదాల మీద మృదువుగా ముద్దు పెట్టుకున్నాడు. అది నార్మల్ కిస్ మాత్రమే కాదు, నేనున్నాను అనే భరోసా, నీకేమీ కానివ్వను అనే ఒట్టు. ఆ క్షణం ఆపరేషన్ థియేటర్లోని రెడ్ లైట్స్ వెలుగుతూ వాళ్ళిద్దరి మీద పడి ఒక రక్తపు వర్ణము కావ్యంలా కనిపిస్తుంది. ఆ ముద్దు నుండి విడవగానే ఆయుష్ కళ్ళల్లో మళ్ళీ ఆ భయంకరమైన వేటాడే పులి చూపు వచ్చేసింది. ప్రేమ ముగిసిందాశి, ఎప్పుడు ప్రళయం మొదలవ్వాలి. బయట నా కోసం ఒక ప్రాణం వెయిట్ చేస్తూ ఉంది, దాన్ని తీయడానికి ఈ ఆయుష్ రెడీ అయిపోయాడు అంటూ ఆశి నుండి దూరం జరుగుతాడు. బయటకు వెళ్తున్న ఆయుష్ చేయి పట్టుకుని ఆపుతూ ఆశి తన పొట్ట మీద చేయి వేసుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ, మీకు ఒక నిజం చెప్పాలి ఆయుష్ గారు, నేను ప్రెగ్నెంట్, మీరు తండ్రి అవ్వబోతున్నారు. ఈ సంతోషాన్ని మీకు చెప్పాలని ఎన్నో ఆశలతో మీ దగ్గరికి వస్తుండగానే ఆ విప్లవ్ నన్ను కిడ్నాప్ చేశాడు. ఇప్పుడు మన బిడ్డని చంపడానికి వాడే మిమ్మల్ని డాక్టర్ అనుకొని లోపలికి పంపాడు. మన బేబీని కాపాడండి ఆయుష్ గారు, ప్లీజ్. ఆశి తన ప్రాణం పోతున్నంత బాధతో ఆయుష్ని వేడుకుంటూ ఉంటే ఆయుష్ మొహంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అతని కళ్ళల్లో కేవలం అపారమైన ప్రేమ, గూడు కట్టుకున్న కసి మాత్రమే ఉన్నాయి. అతను నెమ్మదిగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకొని ఆమె కడుపు మీద చెయ్యి వేశాడు. నాకు తెలుసు ఆశి, నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు అనగా అని ఆశి ఒక్కసారిగా ఏడుపాపి ఆశ్చర్యంగా ఆయుష్ వైపు చూసింది. మీకు తెలుసా? కానీ ఎలా అంటూ ఆయుష్ వైపు చూస్తుంది. మరోవైపు బయట కారిడార్లో విప్లవ్ సిగరెట్ వెలిగించబోతూ ఉంటే ఆ డాక్టర్ కళ్ళు మళ్ళీ గుర్తొచ్చాయి. ఆ చూపు, ఆ తీవ్రత, అది డాక్టర్ మూర్తిది కాదు. ఎవరిది అని ఆలోచిస్తూ ఉండగా ఒక్కసారిగా తన మైండ్లోకి ఆయుష్ మొహం మెరిసింది. సరిగ్గా అదే టైంలో విప్లవ్ మనిషి అక్కడికి పరుగున వచ్చాడు. బాయ్, డాక్టర్ మూర్తి తన క్యాబిన్లో కట్టేస్తున్నాడు, లోపలికి వెళ్ళింది డాక్టర్ కాదు. విప్లవ్ గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. అంతేకాదు బాయ్, బ్యాక్ సైడ్ కారిడార్లో అంబులెన్స్ ఉంది, కానీ అది హాస్పిటల్ది కాదు, దాని లోపల గన్ బుల్లెట్స్ పడున్నాయి. అది విన్న విప్లవ్, రేయ్ ఆపండి, ఆపరేషన్ ఆపండి అని అరుస్తూ ఆపరేషన్ థియేటర్ తలుపుల వైపు దూసుకెళ్తున్నాడు. ఆయుష్, డోర్ ఓపెన్ చేయరా అని అరుస్తూ గన్ తీసి గాల్లోకి కాలుస్తూ, రేయ్ ఆపరేషన్ థియేటర్ డోర్స్ బద్దలు కొట్టండ్రా, వాడు లోపలే ఉన్నాడు. బయట గన్ సౌండ్ వినగానే లోపలున్న నర్సులు కంగారు పడ్డారు. అప్పటికే వాళ్ళ ఆయుష్ల మధ్య జరిగింది మొత్తం చూడడంతో వాళ్ళల్లో ఒకరు ఫోన్ తీయబోతూ ఉంటే ఆయుష్ తన చేతిలో ఉన్న సర్జికల్ ఫోర్సెస్ను ఒక్క విసురు విసిరాడు. అది నేరుగా ఆమె చేతికి తగిలి ఫోన్ కింద పడింది. ఆ మరుక్షణం ఆయుష్ తన డాక్టర్ కోటు కింద దాచుకున్న రివాల్వర్ బయటకు తీశాడు. ఆయుష్ తన చేతిలో ఉన్న రివాల్వర్ గాల్లోకి ఒక్కసారి తిప్పి భయంతో వణికిపోతూ ఉన్న నర్సుల వైపు గురిపెట్టాడు. ఆ చూపు ఎలా ఉందంటే సూటిగా తగిలితేనే ప్రాణాలు పోతాయేమో అన్నంత భయంకరంగా ఉంటుంది. ఒక్క అడుగు ముందుకు వేసినా లేదా శబ్దం చేసినా మీ శవాలు ఈ బెడ్ కింద ఉంటాయి, జాగ్రత్త. ఆయుష్ వాయిస్కి భయపడ్డ వాళ్ళు నోరు మూసుకొని మూలన వెళ్ళి నిల్చుకోగానే ఆయుష్ నెమ్మదిగా ఆశి వైపు తిరిగాడు. ఆశి కళ్ళల్లో భయం ఉంది, కానీ ఆయుష్ పక్కనున్నాడన్న ధైర్యం ఆ భయాన్ని అణచివేస్తుంది. ఆశి, కళ్ళు మూసుకో, నేను చెప్పే వరకు తెరవద్దు, మన బిడ్డకి ఏమీ కాదు, ఇది నీ ఆయుష్ ఇస్తున్న ప్రామిస్ అంటూ మరోసారి తనని గుండెలకి హత్తుకుంటాడు. బయట విప్లవ్ పిచ్చివాడిలాగా తలుపులు బాదుతూ ఉన్నాడు. రే ఆయుష్, చేతకాని వాడిలాగా లోపల దాక్కున్నావేంట్రా? దమ్ముంటే బయటికి రా, ఆశి నాది మాత్రమే, తనని టచ్ చేసినా చంపేస్తాను. విప్లవ్ మాటలకి ఆయుష్ మొహం మీద ఒక క్రూరమైన నవ్వు విరిసింది.
డోర్ దగ్గరకు వెళ్ళి లోపలున్న ఒక భారీ మెడికల్ ఆక్సిజన్ సిలిండర్ కాలితో తన్ని కింద పడేశాడు. ఆ శబ్దం బయట ఉన్న వాళ్ళకి ఒక వార్నింగ్ లాగా వినిపించింది. విప్లవ్ మనుషులు భుజాలతో బలంగా ఢీకొట్టడంతో ఆపరేషన్ థియేటర్ డోర్ లాక్ విరిగి ఒక్కసారిగా తెరుచుకుంటుంది. విప్లవ్ చేతిలో గన్తో లోపలికి అడుగు పెట్టపోయి లోపల దృశ్యం చూసి అక్కడే ఆగిపోయాడు. ఓ గాడ్, ఇప్పుడు ఏం జరుగుతుంది? అసలు ఏం చూశాడు విప్లవ్? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.